ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. పైన పిక్స్లో చూపించిన విధంగా ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో ఈ స్కాలప్ డిజైన్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని, అలాగే బ్యాక్ పార్ట్లో ఈ బ్రాకెట్ నెక్ని, నేనైతే బ్రాకెట్ నెక్ అంటాను ఫ్రెండ్స్. మీరు ఏ నెక్ అంటారో కామెంట్స్లో చెప్పండి. ఈ డిజైనర్ నెక్ని ఎలా కట్ చేయాలి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్లౌజ్ శారీ వచ్చేసి ఇలా ఎల్లో కలర్ ఉంది, అందువల్ల ఈ ఎల్లో కలర్తో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ వేస్తాను, అంటే ఈ బ్లౌజ్ పీస్కి మ్యాచ్ అయ్యే విధంగా. అలాగే బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్పర్ చెస్ట్ 38, మిడిల్ చెస్ట్ 39, నడుము లూజ్ 34, ఆర్మ్ హోల్ లూజ్ 16 ఇంచులు, హ్యాండ్ పొడవు వచ్చేసి 5.5 ఇంచెస్, హ్యాండ్ లూజ్ 14 ఇంచులు, బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 ఇంచెస్, ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్, బ్యాక్ నెక్ డీప్ 10 ఇంచెస్. ఇలా బ్యాక్ పార్ట్లో అలాగే ఫ్రంట్ పార్ట్లో ఈ నెక్స్ వచ్చేలా కట్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఫస్ట్ పాట్ నెక్ అన్నారు, కానీ నేను బ్రాకెట్ నెక్ని అయితే డిజైన్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో స్కాలప్ డిజైన్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తాను. ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ని తప్పకుండా షింక్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ లైనింగ్ కాటన్ లైనింగ్ కాబట్టి గంజితో ఉంటుందన్నమాట. మనం స్టిచ్ చేసేటప్పుడు అలానే స్టిచ్ చేసాము అంటే మనకి ఒక వాష్ అయ్యాక, అంటే మనం బ్లౌజ్ స్టిచ్ చేశాక ఒక వాష్ అయ్యాక హ్యాండ్ పొడవుగా, ఒక హ్యాండ్ షార్ట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పైకి క్రిందికి వెళ్ళడం అలాంటివి జరుగుతాయి అన్నమాట. ఇలాంటి డిఫెక్ట్స్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా లైనింగ్ని నీట్గా షింక్ చేసుకోవాలి. చూసారా, ఇలా షింక్ చేశాను కాబట్టి క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ అనేది వస్తూ ఉంటుంది, అంటే ఒక క్లాత్ క్రిందికి ఒక క్లాత్ పైకి వస్తూ ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా షింక్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా షింక్ చేసుకొని ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ నా వైపు ఉంది, ఎందుకంటే బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను కాబట్టి ఓపెన్స్ అటువైపు, ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకుంటున్నాను. ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 ఇంచెస్ కదా, క్రింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్, పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్, టోటల్గా 15.5 ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ప్రెస్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. వీడియో నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇలా బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేసుకోవాలి. ఇలా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా 15.5 ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను. మనం బాడీ మెజర్మెంట్స్ని ఎలా తీసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మనం బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు అప్పర్ చెస్ట్తో కట్ చేయాలన్నమాట. ఇక్కడ అప్పర్ చెస్ట్ 38 ఇంచులు కదా, 38 ఇంచెస్లో 4వ భాగం తీసుకోవాలి. అంటే మనకి 9.5 ఇంచెస్ వస్తుంది. కరెక్ట్గా 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని, అంటే బాడీ మీద కొలతలు తీసుకున్నాను, ఖర్చుని యాడ్ చేయలేదన్నమాట. అంటే కరెక్ట్గా బాడీకి టైట్గా వేసుకోలేం కదా, కొంచెం లూజింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు తీసుకోవాలి. అంటే 10 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. ఖర్చు కోసం మీరు 2 ఇంచులైనా తీసుకోండి, 1.5 ఇంచెస్ అయినా తీసుకోండి, 1.35 ఇంచెస్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. నేనైతే 1.35 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకొని ఈ 2 లైన్స్ని నీట్గా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ 34 ఇంచులు కదా, అంటే 8.5 ఇంచెస్ అనేది నడుము లూజ్ వస్తుంది. ఇక్కడ 8.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటే చూసారా, నాకు 1.5 ఇంచెస్ అనేది ఖర్చు ఉందన్నమాట. ఆల్రెడీ నేను 1.35 ఇంచెస్ అనేది ఖర్చు ఇచ్చాను కాబట్టి డాట్స్లోకి క్లాత్ పోను, ఖర్చు కూడా ఉంది కాబట్టి నడుము లూజ్ దగ్గర ఎక్స్ట్రా మార్కింగ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. అంటే ఇక్కడ డాట్స్ కోసం ఖర్చు సరిపోతుంది కాబట్టి ఈ నడుము లూజ్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు అనేది అవసరం లేదనమాట. నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చెస్ట్ లూజ్ 9.5 ఇంచెస్ కదా, అందువల్ల నేను ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. క్లయింట్కి షోల్డర్ బాగా బ్రాడ్గా ఉంటుంది, అందువల్ల నేను 5.5 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం లోపలి వైపుకి ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ స్ట్రాప్ అనేది కస్టమర్ చాయిస్ అనమాట. నేనైతే 2.5 ఇంచెస్కి షోల్డర్ స్ట్రాప్ని అయితే మార్క్ చేస్తున్నాను. కరెక్ట్గా 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని నా వైపుకి మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి కరెక్ట్గా 10 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను. పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున కూడా కరెక్ట్గా నెక్ వెడల్పు 2.5 ఇంచెస్ కదా, ఇలా 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్లోనే మీకు నెక్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. బ్రాడ్ కావాలంటే కొంచెం బ్రాడ్ ఇవ్వచ్చు, బ్రాడ్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ బాక్స్లోనే డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బ్రాకెట్ నెక్ని డ్రా చేయడం కోసం క్రింది వైపు నుంచి 1.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. 1.5 లేదా 1 ఇంచుకైనా మార్క్ చేసుకోవచ్చు అనమాట, ఇది మీ ఇష్టం.
ఇక్కడ బ్రాడ్ అనేది క్లయింట్ చాయిస్ అన్నమాట. బాగా బ్రాడ్గా ఉండే వాళ్ళకి 3/4 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవచ్చు, లేదు సన్నగా ఉండే వాళ్ళకి 1/2 ఇంచ్ సరిపోతుంది అనమాట. నేనైతే 3/4 ఇంచ్ వరకు బ్రాడ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ కరెక్ట్గా 3.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని నా వైపుకి ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని బ్రాకెట్ నెక్ని డ్రా చేసుకున్నారు అంటే చాలా నీట్గా బ్రాకెట్ నెక్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఈ విధంగా ఇలాంటి డిజైనర్ నెక్ని చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. చూసారా, ఇలా క్రింది వైపుకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇటువైపు 1/2 ఇంచ్కి, అలాగే క్రింది వైపున 3/4 ఇంచ్కి ఇలా కొంచెం స్లోప్ వచ్చే విధంగా బ్రాకెట్ నెక్ని అయితే డ్రా చేశాను ఫ్రెండ్స్. మీకు ఇంకా బ్రాడ్ కావాలి అని అంటే 1 ఇంచ్ వరకు బ్రాడ్ తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ క్లయింట్ చాయిస్. బ్లౌజ్ ఫిట్టింగ్ మాత్రమే మన చాయిస్, మిగిలిందంతా క్లయింట్ ఇష్టానికి తగినట్టుగా మనం డిజైన్ చేయాలి. అలాగే ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ 8 ఇంచులు కదా, చంక డౌన్ అనేది ఎంత తీసుకుంటే ఈ ఆర్మ్ హోల్ లూజ్కి మ్యాచ్ అవుతుందో చెక్ చేసుకోవాలి. నేనైతే 5.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని కూడా డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ 5.5 ఇంచెస్కి సరిపోతుందేమో అని నేను చెక్ చేస్తున్నాను. ఇలా ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్, చంక డౌన్ లేదా ఆర్మ్ హోల్ డౌన్ని 5.5 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. మామూలుగా 5.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు. 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని చెక్ చేసుకుందాం. సరిపోతే ఓకే, సరిపోలేదు అని అంటే మనం 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని కరెక్ట్గా మనకి ఆర్మ్ హోల్ లూజ్ 8 ఇంచెస్కి వచ్చేలా చెక్ చేసుకొని ఆ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. మిడిల్లో ఇక్కడ 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. పై వైపున ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకొని ఈ ఎల్ షేప్ లైన్ ఉంది చూసారా, ఈ లైన్కి మిడిల్లో ఈ విధంగా నోట్ చేసుకుంటే ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు అనమాట. అందుకోసమే ఈ లైన్స్ని డ్రా చేశాను, కానీ ఇంకే ఉద్దేశం లేదు ఫ్రెండ్స్. ఇలా మనం మిడిల్లో లైన్స్ని డ్రా చేసుకొని ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని కర్వ్డ్ స్కేల్తో అయినా డ్రా చేసుకోండి, లేదా డైరెక్ట్గా నేను మిడిల్లోకి లైన్ని డ్రా చేశాను కదా, అక్కడికి టచ్ అయ్యే విధంగా ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. పై వైపున ఖర్చును వదిలేసి వీడియోలో చూపించిన విధంగా ఈ ఆర్మ్ హోల్ కర్వ్ క్రింది వైపున ఇలా చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా 8 ఇంచెస్కి మ్యాచ్ అయింది. గమనిస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా నీట్గా మనకి ఈ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది 8 ఇంచులకి మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అయితేనే చంక దగ్గర లూజ్ అనేది రాకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట. పై వైపున ఖర్చుని వదిలేసి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా ఈ లైన్ క్రింది వైపు నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూసి ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది కరెక్ట్గా 8 ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఫ్రెండ్స్. ఇలా మ్యాచ్ అయింది అని అంటే చంక దగ్గర లూజ్ రావడం కానీ, హుక్స్ దగ్గర నుంచి కాజా వరకు టైట్గా పట్టినట్టు లైన్ లాగా రావడం కానీ, షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ దగ్గరికి కానీ, చంక క్రింది వైపుకి కానీ లాగినట్టుగా ఉండడం కానీ, ఇలాంటి డిఫెక్ట్స్ అనేది రావన్నమాట. ఈ ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా, అలాగే ఫుల్ షోల్డర్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా ఎక్కడైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలా మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. నేను ఎక్కడెక్కడైతే లైన్స్ని డ్రా చేశానో కరెక్ట్గా ఆ విధంగానే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ 5.5 ఇంచెస్కే మార్క్ చేసుకోవాలా, ఏ సైజ్ బ్లౌజ్కి ఇంతే మార్క్ చేసుకోవాలి అనేమీ ఉండదు ఫ్రెండ్స్. మనం సుమారుగా 5.5 కానీ 5.5 ఇంచెస్ 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని మనకి ఆర్మ్ హోల్ కర్వ్ అనేది మ్యాచ్ అయ్యే విధంగా పైకి క్రిందికి అడ్జస్ట్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కర్వ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయితేనే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ని ఒక సైడ్ కట్ చేసుకున్నాం కదా, సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఒక సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలా ఈ విధంగా క్లాత్ని అయితే ప్లేస్ చేస్తున్నాను అనమాట. ఇలా నీట్గా క్రింది వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ క్రింది వైపున నేను ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసి 5.5 ఇంచెస్, ఖర్చు కోసం పై వైపున క్రింది వైపున 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను అనమాట. టోటల్గా 6.5 ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేస్తున్నాను కదా. సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ షార్ట్ హ్యాండ్ కదా, షార్ట్ హ్యాండ్కి మనం చంక డౌన్ని మార్క్ చేసేటప్పుడు ఇది 6.5 ఇంచెస్ అంటే 7 ఇంచులు అయితే ఇంచుమించుగా ఎల్బో హ్యాండ్ అయిపోతుంది. ఇది 6.5 ఇంచెసే కాబట్టి మనం చంక డౌన్ని 1/2కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా
మిడిల్లోకి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు హ్యాండ్ డౌన్ని ఈ విధంగా మిడిల్లోకి మార్క్ చేసుకుంటే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ 7 ఇంచులు, ఖర్చు కోసం 1.35 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో మనకి ఆర్మ్ హోల్ లూజ్ 8 ఇంచులు కదా, ఇక్కడ 1/2 ఇంచు తగ్గించేసి 7.35 ఇంచెస్కి హ్యాండ్ టక్స్ పాయింట్ లేదా బాడీ ఫిట్టింగ్ పాయింట్ని కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకుంటే చంక దగ్గర టైట్గా పట్టినట్టు ఉండడం కానీ లూజ్ రావడం కానీ అలాంటివి ఉండవన్నమాట. ఖర్చు కోసం 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఈ పై వైపున 1.5 ఇంచెస్ నుంచి ఇలా మనం కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవచ్చు. డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ ఫిట్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా హ్యాండ్ దగ్గర, 2 మార్కింగ్స్ని లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్కి లోతుని మార్క్ చేయడం కోసం నేను వీడియోలో ఎలా అయితే ప్లేస్ చేస్తున్నానో ఆ విధంగా ప్లేస్ చేసుకొని బిగినర్స్కి కర్వ్డ్ స్కేల్తో ఈజీగా వస్తుంది. అందువల్ల కర్వ్డ్ స్కేల్తో మనం లోతుని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. వల్ల ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది అని ఈ మెథడ్నే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ టక్స్ని ఇవ్వాలి, ఎందుకంటే ఇవి బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ కాబట్టి కరెక్ట్గా టక్స్ని ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే ఆ క్లాత్ నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ హ్యాండ్స్ పార్ట్ని ఇలా నీట్గా ఓపెన్ చేసుకోవాలి. మనం టక్స్ ఇచ్చాం కదా, ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి అంటే ఒక సైడ్ జాయింట్ ఉంటుంది, జాయింట్ ఉన్న సైడ్ మన ఫ్రంట్ పార్ట్కి లోతుని మార్క్ చేయకూడదు అనమాట. క్లాత్ సఫిషియెంట్గా ఉంది కదా, అటు సైడ్ లోతుని మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా, టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని కరెక్ట్గా మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్కి లోతుని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉండి బాగా పెద్ద సైజ్ బ్లౌజెస్కి అయితే 3/4 ఇంచ్ వరకు లోతుని మార్క్ చేసుకోవాలి. నేనైతే 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేస్తున్నాను. ఇలా డైరెక్ట్గా డ్రా చేస్తే ఓకే. అంటే మిడిల్లో 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి మిడిల్లో 1/2 ఇంచ్కి, అలాగే 1/2 ఇంచ్కి మిడిల్లో లైన్ డ్రా చేసాం కదా, అక్కడి నుంచి ఇక్కడ మార్కింగ్ ఇచ్చాం కదా, అక్కడికి ఇలా డ్రా చేస్తే డైరెక్ట్గా ఓకే. సపోజ్ మీరు డ్రా చేయలేకపోతే ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా లోతునైతే డ్రా చేసుకోవచ్చు అనమాట. చూసారా ఎంత పర్ఫెక్ట్గా లోతుని కట్ చేసుకున్నామో, చాలా ఈజీగా మనం ఈ మెథడ్లో లోతునైతే డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇలా పర్ఫెక్ట్గా హ్యాండ్స్కి లోతుని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ స్ట్రైట్ కట్ విత్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా విడ్త్ని ఏ విధంగా ఇవ్వాలి, అలాగే ఫ్రంట్ పార్ట్లో అపెక్స్ పాయింట్ లేదా బస్ట్ పాయింట్ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి. క్రింది వైపున ఖర్చు కోసం ఒక 3/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ మనకి నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్ కదా, కరెక్ట్గా 2.5 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నెక్ని అయితే డ్రా చేయట్లేదు, ఎందుకంటే మనకి స్కాలప్ డిజైన్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఏ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలి, అలాగే పేపర్ క్యాన్వాస్ని యూజ్ చేసి స్కాలప్ డిజైన్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను. ఓన్లీ నెక్ని డ్రా చేశాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో మనం లోతుని డ్రా చేసేటప్పుడు ఇలా లైన్స్ని డ్రా చేసాం కదా, ఆ లైన్స్ని కరెక్ట్గా వీడియోలో చూపించిన విధంగా ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి. ఇలా మిడిల్ పాయింట్లోకి 1/2 ఇంచ్కి నోట్ చేసుకొని లోతునైతే పర్ఫెక్ట్గా డ్రా చేసుకున్న తర్వాత పై వైపున ఒక 1/2 ఇంచ్ని ఖర్చును వదిలేసి అపెక్స్ పాయింట్ లేదా బస్ట్ పాయింట్ని కరెక్ట్గా 10.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ నా వైపు నుంచి 4 ఇంచులకి మార్క్ చేసుకొని ఇలా బస్ట్ పాయింట్ని అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. నా వైపుకి ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా 4 ఇంచెస్కి ఒక లైన్ని, అలాగే ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేశాను కదా, ఈ మార్కింగ్ను కూడా ఇలా క్రాస్గా నోట్ చేసుకోవాలి. ఇక్కడ విడ్త్ అనేది ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ విడ్త్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉంటే 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ మీడియంగా ఉంటే 2 ఇంచెస్కి సరిపోతుంది. బస్ట్ అనేది కొంచెం హెవీగా ఉన్నప్పుడు 2.5 లేదా 3 ఇంచుల వరకు మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ అనేది బాగా హెవీగా ఉంటే
3.5-4 ఇంచుల వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఈ విడ్త్ అనేది వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఉంటుంది. నేనైతే 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా ఈ బస్ట్ పాయింట్ దగ్గరికి ఈ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే ఈ చంక దగ్గర లూజ్ అనేది రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుందన్నమాట. ఇలా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ 1/2 ఇంచ్ని కట్ చేసేయాలి. ఎందుకంటే మనకి ఫిట్టింగ్ నీట్గా రావడం కోసం. అలాగే మిడిల్లో ఇక్కడ విడ్త్ ఉంది కదా, ఈ విడ్త్ని కూడా కట్ చేస్తామన్నమాట. ఇలా నీట్గా మనం పేపర్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటేనే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. ఇలా పేపర్ని కట్ చేసాం కాబట్టి ఈ మిడిల్లో ఈ వేస్టేజ్ అలాగే ఈ చంక దగ్గర కొంచెం క్లాత్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఫిట్టింగ్ బాగొస్తుంది అనమాట. ఒకేసారి మనం ఇలా క్లాత్ మీద కట్ చేసాము అంటే మనకి ఈ వేస్ట్ కట్ చేయడం ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ నడుము లూజ్ వచ్చేసి 8.5 ఇంచెస్ కదా, కరెక్ట్గా ఇటు సైడ్ 3.5 ఇంచెస్ ఉంది. 3.5 ఇంచెస్ని వదిలేసి కరెక్ట్గా 8.5 ఇంచెస్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి నడుము లూజ్ 8.5 ఇంచెస్ కదా, ఖర్చు కోసం ఇక్కడ 1.35 లేదా 2 ఇంచుల వరకు మార్క్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా మార్క్ చేసుకుంటేనే మనకి నడుము లూజ్కి క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఖర్చు వైపున ఎక్స్ట్రాగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మీకు నీట్గా అర్థం అవడం కోసం నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలా 3.5 ఇంచెస్ని వదిలేసి మనకి ఖర్చు ఎక్కడికైతే సరిపోతుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం మీ ఇష్టం అనమాట. 1.5 ఇంచెస్ కానీ 2 ఇంచెస్ కానీ ఇవ్వండి. నేనైతే 1.35 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అలాగే క్రింది వైపున ఇలా కొంచెం క్రాస్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఇలా క్రాస్ ఇవ్వడం వలన మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు అంటే మనం సైడ్ జాయింట్ స్టిచ్ చేస్తాం కదా, ఈ ఫ్రంట్ పార్ట్ అనేది క్రిందికి రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో వస్తుందన్నమాట. ఆల్రెడీ మనం క్రింది వైపున 30 ఇంచి ఖర్చుని ఇచ్చాం కాబట్టి ఇలా కట్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ఆ ఖర్చు కవర్ అయిపోతుంది. అందువల్ల క్రింది వైపున ఈ ఖర్చు దగ్గర మాత్రమే క్లాత్ ఉంచుకొని 2 సైడ్స్ అంటే ఫ్రంట్ సైడు ఖర్చు సైడు ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నెక్ను కూడా కట్ చేయట్లేదు. ఫ్రంట్ పార్ట్లో నెక్ని పేపర్ క్యాన్వాస్తో ఎలా రెడీ చేసుకోవాలి, ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. మనం ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని అంటే ఈ పేపర్ని బేస్ చేసుకొని లైనింగ్ క్లాత్ మీద కట్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ ఈ ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది చూసారా, అక్కడ మాత్రం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది 2 సైడ్స్కి ఇవ్వాలి. ఇలా ఖర్చు ఇవ్వడం వలన మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ 2 సైడ్లు ఖర్చు కరెక్ట్గా రావడం వలన ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా పేపర్ని కట్ చేసుకోవాలి. అలాగే క్రింది వైపున ఈ బస్ట్ పాయింట్ లేదా అపెక్స్ పాయింట్ దగ్గర క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. పై వైపున చంక దగ్గర లేదా ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఇలా క్రాస్గా మార్కింగ్ ఇచ్చాం కదా, అక్కడ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి స్టిచ్ వేయడం వలన ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. మనం కట్ చేస్తున్నది స్ట్రైట్ కట్ కాబట్టి ఇలా ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి స్టిచ్ వేయడం వలన ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుందన్నమాట. మనం ఒకేసారి క్లాత్ మీద కట్ చేస్తే ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో విడ్త్ దగ్గర కానీ చంక దగ్గర ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసాం కదా, ఈ క్లాత్ని మనం సైడ్ జాయింట్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చుని తీసుకున్నాం అంటే ఫిట్టింగ్ నీట్గా రావడం కోసం. ఇవన్నీ ఒకేసారి క్లాత్ మీద కట్ చేస్తే ఈ ఎర్రర్స్ అన్నీ పోవన్నమాట. ఈ ఎర్రర్స్ పోవాలి అంటే ఖచ్చితంగా మనం పేపర్ని బేస్ చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తేనే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. అలాగే టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పేపర్ ఎక్కడెక్కడైతే మనం ఈ క్రింది వైపున విడ్త్ని కానీ చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్కి కట్ చేసాం కదా, ఇవన్నీ కరెక్ట్గా రావాలి అంటే పేపర్ని కట్ చేసుకొని నెక్స్ట్ లైనింగ్ క్లాత్ని కట్ చేస్తేనే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ నా వైపు ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ ఎక్కడైతే క్లాత్ సరిపోతుందో ఆ విధంగా ప్లేస్ చేసుకొని ఇలా ఈ 2 పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అపెక్స్ పాయింట్ లేదా బస్ట్ పాయింట్ ఉంది కదా, అక్కడ ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ 2 క్లోజ్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ని కట్ చేయడం కోసం ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఫస్ట్ క్రింది వైపున స్మాల్ బార్డర్ ఉంది, ఆ బార్డర్ దగ్గర హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి. 2 సైడ్స్ క్లాత్ కరెక్ట్గా సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది, అంటే ఒరిజినల్ క్లాత్కి జాయింట్ అనేది రాలేదన్నమాట. ఇలా హ్యాండ్స్ పార్ట్కి క్రింది వైపున స్మాల్ బార్డర్ ఉంది, కరెక్ట్గా ఆ విధంగా ప్లేస్ చేసుకొని హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి.
హ్యాండ్స్ పార్ట్ పై వైపున, బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ కదా, అంటే ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని, ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఓపెన్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేయకుండా మనకి బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని, అలాగే ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది కదా, ఇలా అన్ని క్లోత్స్ని ప్లేస్ చేసుకొని మనకి క్లాత్ కరెక్ట్గా సరిపోతుందా లేదా చెక్ చేసుకొని నెక్స్ట్ చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్ని ఫస్ట్ ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ ఓపెన్ క్లాత్ కాబట్టి కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ను కూడా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ సెకండ్ క్లాత్ ఉంది కదా, కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ కూడా కరెక్ట్గా వచ్చేలా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. బాడీ మెజర్మెంట్స్ని ఎలా తీసుకోవాలి, చంక డౌన్ని, అలాగే ఫుల్ షోల్డర్ని, చెస్ట్ లూజ్ని బట్టి ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్గా చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మన మెథడ్ మీకు నీట్గా అర్థం అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోస్ చూస్తేనే అర్థమవుతాయి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే విధంగా ఎల్లో కలర్ క్లాత్తో అయితే పైపింగ్ని అయితే స్టిచ్ వేస్తాను. ఫ్రంట్ పార్ట్లో స్కాలప్ డిజైన్, బ్యాక్ పార్ట్లో బ్రాకెట్ నెక్కి పైపింగ్ని పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్ స్టైల్లో పేపర్ క్యాన్వాస్ని బేస్ చేసుకొని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.